ఈరోజు మీ విజయం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనము నిత్య జీవితంలో ప్రతిరోజు సంతోషంతో సమాధానంతో ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రతిరోజు పనికి వెళ్తున్నారు కదా, ఆ పనిలో మీరు విజయం సాధించాలంటే ప్రార్థన చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు మనకు కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి బాగా ప్రార్థన చేస్తాం. కొందరైతే బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, దిగులుతో ప్రార్థన చేస్తారు. మంచిదే. కానీ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే విశ్వాస సహితమైన ప్రార్థనకు ఎక్కువగా దేవుడు స్పందిస్తాడని. దేవుడు భావోద్వేగం ఉన్న యేసుక్రీస్తు ప్రభుకి. కానీ దేవుడు బిడ్డారా, మన ఏడుపు కంటే కూడా, మన దుఃఖము, మన వేదన కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మన విశ్వాసాన్ని చూస్తాం. ఏడుపు ఉన్నది కానీ విశ్వాసం లేదనుకో, కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. నీ విశ్వాసమును బట్టే నా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కుమారి, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. అంటే దేవుని బిడ్డలారా, మనము ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా కొన్నిసార్లు జవాబు రాకపోవచ్చు. కానీ విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అంటే విశ్వాసం ఒకటే మనల్ని బాగు చేస్తుంది. విశ్వాస ప్రార్థనే జవాబు తీసుకురాగలుగుతుంది. కానీ చాలామంది విశ్వాసము చూపించరు, కానీ ఏడుస్తూ వేదనతో కన్నీటితో ప్రార్థన చేస్తారు. మీ కన్నీటి ప్రార్థనకు విశ్వాసాన్ని కనుక మీరు జోడించగలిగితే, విశ్వాసంతో కనుక ప్రార్థించగలిగితే తప్పకుండా మీ కన్నీరు నాట్యంగా మారుతుంది, మీ దుఃఖము సమాప్తమవుతుంది. నా దేవుడు ఈరోజు ఆయన కృపలో మీ అందరికీ విజయము దయచేయునుగాక.